హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా సరే ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేది గ్రాడ్యుయేట్ కానీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ ఎప్పుడు జరుగుతుంది సార్, ఇప్పటి వరకు కూడా అప్లికేషన్ స్టేటస్ కూడా ఇంకా రిలీజ్ కాలేదు, అసలుకి ఎగ్జామ్స్ జరగడానికి ఎప్పుడు అవకాశం ఉన్నది, అదేవిధంగా ఇప్పుడున్న లాస్ట్ 30 డేస్ కానీ 45 డేస్ కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, స్కోర్ రావాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో కంప్లీట్ గా చూద్దాం. ఓకేనా? రైట్, ఫస్ట్ మనము ఎగ్జామ్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం అన్నమాట. ఎందుకంటే చాలా మంది కూడా ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు జరుగుతాయి సార్, అఫీషియల్ గా ఇంకా రాలే కదా, మా అప్లికేషన్ స్టేటస్ కూడా సో యాక్సెప్టెడా రిజెక్టెడా ఏమైనా ఎడిట్ చేసుకునేది ఉందా అని ఎటువంటిది రాలేదంటే మీకు ఖచ్చితంగా ఇప్పుడు మనకు ఏఎల్పి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆల్మోస్ట్. ఓకేనా? అవి కూడా అయిపోతున్నాయి. ఇక నెక్స్ట్ ఉన్నది ఏంటి మనకంటే ఓన్లీ ఎన్టీపీసీ మాత్రమే అన్నమాట. ఓన్లీ ఎన్టీపీసీ ఎగ్జామ్ మాత్రమే నెక్స్ట్ ఆర్ఆర్బి కండక్ట్ చేయడానికి ఏకైక పాసిబిలిటీ అన్నమాట. ఇంకా మిగతా ఏ ఎగ్జామ్స్ లేవు, అన్ని కూడా 1 by 1 ప్రాసెస్ జరుగుతూనే ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతూనే ఉంది అనమాట. అయితే ఇప్పుడు ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఎప్పుడు జరగడానికి ఆస్కారం ఉందంటే ఖచ్చితంగా జూన్ లో 100% జరుగుతుందండి. జూన్ లో 100% జరుగుతుంది. మరి డేట్ ఏమని ఇచ్చారంటే అఫీషియల్ ఇవ్వలేదు, బట్ జూన్ ఫస్ట్ వీక్ అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. జూన్ మొదటి వారంలో అంటే ఈ రోజు నుంచి మనం కౌంట్ చేసుకున్నా సరే అప్రాక్సిమేట్ గా ఒక 30 డేస్ ఉంటుంది మనకి ఎగ్జామ్ కి ఒక 30 డేస్ ఉంటుంది అనమాట. జూన్ లో జరగడానికి 100% ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి సరే ఒక 1 month టైం అవుతుంది, దాకా మీరు ప్రిపరేషన్ అవుతూనే ఉంటారు, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చి కూడా చాలా రోజులు అయిపోతుంది. చాలా మంది ప్రిపరేషన్ అయిపోయి ఉంటది, చాలా మంది రివిజన్ కూడా కంప్లీట్ అయి ఉంటది. కానీ ఈ లాస్ట్ 30 డేస్ ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఫుల్ స్కోర్ ఎలా తెచ్చుకోవాలనేది మనం చూద్దాం. ఓకేనా? సారీ, ఫస్ట్ వచ్చేసరికి మనకి డేని ఎప్పుడైనా సరే మీరు ఫుల్ డేని ఒక రోజు ఫుల్ డేని మీరు కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకోవడం రావాలి. ఈ 30 డేస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే ప్రతిరోజు మార్నింగ్ మీరు ఎన్ని గంటలకైనా లేవాలి. ఓకేనా? మార్నింగ్ అనేది ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది అనమాట మార్నింగ్. ఓకేనా? సో మార్నింగ్ నేను చెప్తున్నాను ఏంటంటే అట్లీస్ట్ ఈ 30 డేస్ వరకు అయినా సరే మీరు 5 o'clock లేవడానికి ట్రై చేయండి, 5 గంటలకి లేవడానికి ట్రై చేయండి. ఓకేనా? 5 గంటల నుంచి తర్వాత మీకు నైట్ పడుకునేది ఎప్పుడంటే మీకు నైట్ 10 PM వరకు టైం పెట్టుకోండి. ఓకేనా? ఈ 30 డేస్ ఫస్ట్ టైమింగ్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం అనుకుంటాం పని చేయాలని అనుకుంటాము, కానీ అలారం పెడితే ఆఫ్ చేస్తాం. ఈ లాస్ట్ 30 డేస్ గనక మనము ఏమరపాటుగా గనక ఉన్నట్లయితే నీకు కాంపిటీషన్ గా వేరే వాడు లేచి 5 గంటలకు లేచి చదువుతూనే ఉంటాడు, వాడు 10 కాదు 11 వరకు కూడా చదువుతూనే ఉంటాడు. మధ్యలో మాత్రము ఒక 1 to 3 వరకు కానీ 1 to 3 PM సో నేను 2 hours ఇస్తున్నాను, మీరు అందులో ఒక హాఫ్ అన్ అవర్ తిరిగి ఒక హాఫ్ అన్ అవర్ కొద్దిగా అటు ఇటు చూసుకొని ఒక 1 hour రెస్ట్ తీసుకోవడానికి ఒక 2 hours తీసేస్తే ఇక రిమైనింగ్ అంటారా మీరు బ్రేక్ఫాస్ట్ కి స్నానం చేయడానికి ఇవన్నీ కూడా ఎంత వీలైతే అంత మినిమైజ్ చేసుకోండి టైం. సో మార్నింగ్ 5 నుంచి నైట్ 10 గంటల వరకు, అవునా కదా, మీరు ఖచ్చితంగా ఈ టైం టేబుల్ గనక ప్రతిరోజు ఒక డేని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి సార్ మార్నింగ్ 5 o'clock అంటే ఓన్లీ రివిజన్ మాత్రమే పెట్టుకోండి, ఓన్లీ రివిజన్ మాత్రమే పెట్టుకోండి ఇక్కడ. ఓకేనా? రివిజన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయాలి సార్ అంటే రివిజన్ మీరు మార్నింగ్ 5 నుంచి మనం మొదలుకొని మధ్యాహ్నము 1 గంట వరకు ఓన్లీ రివిజన్ మాత్రమే ఉండాలి మీకు. ఓకేనా? ఏం చేయాలి మీరు మార్నింగ్ 5 గంటలకు లేచినప్పటి నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా మీకు ఓన్లీ రివిజన్ మాత్రమే ఉండాలి. ఏ సబ్జెక్ట్ చదవాలనేది అప్ టు యూ. ఒకరోజు హిస్టరీ చదువుతారా, పాలిటిక్స్ చదువుతారా, ఫిజిక్స్ చదువుతారా, కెమిస్ట్రీ చదువుతారా, బయాలజీ చదువుతారా, ఓకేనా, మీరు అర్థమెటిక్ ప్రాక్టీస్ చేస్తారా, రీజనింగ్ ప్రాక్టీస్ చేస్తారా, ఏదైనా చేసుకోండి, కానీ రివిజన్ మాత్రం ప్రతిరోజు మార్నింగ్ 5 AM నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ రివిజన్ మాత్రమే ఉండాలి. మీకు 2 hours ఇస్తున్నాను గ్యాప్, 2 hours లో మీరు అన్నం తింటారా, పడుకుంటారా, రెస్ట్ తీసుకుంటారా అని మీ ఇష్టం. మళ్ళీ తర్వాత 3 PM కు కనుక మనం స్టార్ట్ చేస్తే ఏం చేయాలి తెలుసా, 3 PM కి ఎగ్జామ్ రాయాలి. ఏం రాయాలి? ఎగ్జామ్. ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాలంట, ఎగ్జామ్ రాయాలి. ప్రతి ఒక్కరు కూడా మాక్ టెస్టులు రాయాలి. ఏం రాయాలి సార్? మాక్ టెస్టులు రాయాలి. మరి ఎందుకు సార్ అంటే చెప్తాను నేను. ఈ ప్రాపర్ గా టైం టేబుల్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే 3 PM నుంచి ఇప్పుడు మీకు ప్రిలిమ్స్ కాబట్టి 90 minutes ఉంటుంది కదా టైం, ఎగ్జాక్ట్ టైం పెట్టుకొని ఫుల్ లెంత్ మాక్ టెస్టులు రాయండి. ఫుల్ లెంత్ మాక్ టెస్టులు రాయండి.
ఒక 90 మినిట్స్ గంటన్నర టైం ఉంటది. అంటే 3 లేదా 3:30 మీ టైం అప్రాక్సిమేట్ బట్టి టైం వేస్ట్ చేసి ఇక్కడ ఆల్రెడీ 1 to 3 మధ్యలో గ్యాప్ ఇచ్చాను కాబట్టి షార్ప్‌గా 3 అంటే 3:00 పెట్టుకోవాలి. మళ్ళీ 4:30 కల్లా ఎగ్జామ్ అయిపోవాలి. 4:30 కల్లా ఎగ్జామ్ అయిపోవాలి. ఎందుకంటే మీకు ప్రిలిమ్స్ ఎగ్జామే కాబట్టి మీరు గ్రాడ్యుయేట్ అయినా, అండర్ గ్రాడ్యుయేట్ అయినా అందరికీ సేమ్ అన్నమాట ఎన్‌టీపీసీ. 90 డేస్ మీకు ఆ 90 మినిట్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోవాలి. ఓకేనా? మరి ఈ మాక్ టెస్ట్‌లు ఎలా రాయాలి సార్ అంటే ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్‌లు మాత్రమే రాయాలన్నమాట. ఓకేనా? మీరు ఎవరైతే మన కిరణ్ స్టడీస్ యాప్‌లో ఫాలో అవుతున్న వాళ్ళకి 5,000 పైగా మాక్ టెస్ట్‌లు కేవలం ₹299కే ఈ రోజు ఆఫర్ కింద ఇవ్వడం జరుగుతుందన్నమాట. చాలా మంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల కొరకు మీకిది తెలుగు మీడియం ఉంటది, ఇంగ్లీష్ మీడియం ఉంటదన్నమాట. తెలుగు యాస్ వెల్ యాస్ ఇంగ్లీష్ మీడియం. బైలింగ్వల్‌గా 5,000 పైగా ఆల్ రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి మాక్ టెస్ట్‌లు ఉంటది. ఆల్ రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి అన్ని ఎగ్జామ్స్. మీరు ఒకటని కాదు. మీరు ఎన్‌టీపీసీ గానివ్వండి, ఏఎల్‌పీ గానివ్వండి, గ్రూప్ డి గానివ్వండి, అదేవిధంగా టెక్నీషియన్ గానివ్వండి, ఆర్‌పీఎఫ్ ఎస్ఐ గానివ్వండి, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గానివ్వండి, ఓకేనా? నెక్స్ట్ ఆర్ఆర్‌బీ జేఈ గానివ్వండి, రైల్వేకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా మన కిరణ్ స్టడీస్ యాప్‌ల మీరు ప్లే స్టోర్‌కెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి లేదా వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను మీకు. కిరణ్ స్టడీస్ అని ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను. ఓకేనా? మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటే ఇది 1 ఇయర్ వాలిడిటీ తోటి ఉంటది. 1 సంవత్సరం పాటు. ఈ ఆఫర్ అనేది ఓన్లీ లిమిటెడ్ స్టూడెంట్స్‌కి ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది కాబట్టి స్టూడెంట్ యొక్క రిక్వెస్ట్ కోసం ఓన్లీ మాక్ టెస్ట్‌కి మాత్రమే ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు కంప్లీట్‌గా క్లాసెస్ అన్ని కావాలన్నా సరే ప్లే స్టోర్‌కెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి లేదా వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఓకేనా? ఈ 5,000 టెస్ట్‌ల ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఓన్లీ ఎన్‌టీపీసీకి సంబంధించిన ఎగ్జామ్స్ మాత్రమే రాయండి. ఇది కూడా సీబీటీ 2 రాయకండి. సీబీటీ 1 మాత్రమే రాయండి. ఎందుకు అంటున్నా అంటే మనకున్నది లాస్ట్ 30 డేస్. మనం జూన్‌లో ఎగ్జామ్ జరుగుతుంది అనుకుంటున్నాం. అవునా కాదా? దానికి ఆ ప్యాటర్న్ 90 నిమిషాలు నువ్వు ఎట్లా యుటిలైజ్ చేసుకుంటున్నావు? ఇన్ టైమ్‌లో నువ్వు ఆన్సర్ చేయగలుగుతున్నావా లేదా? అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా! సో అర్థమైంది కదా? మీకు చాలా తక్కువ అమౌంట్‌కే ఎన్‌సీఈఆర్‌టీ బేస్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. ప్రతి సబ్జెక్ట్ కూడా. మీరు ఒకసారి ఫ్రీగా డెమో మాక్ టెస్ట్‌లు ఉంటాయి. డెమో మాక్ టెస్ట్ రాయండి. మీకు అది నచ్చితేనే తీసుకోండి. రైట్. నేనేమని చెప్పాను ఇప్పుడు 3 పీఎం నుంచి 3 గంటల నుంచి 4:30 వరకు ఎగ్జామ్ రాయాలి. ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ రాయాలి. గంటన్నర అంటే 90 మినిట్స్ ఎగ్జామ్ రాయాలి. 4:30కి అయిపోతది కదా! ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ రెస్ట్ తీసుకోండి. హాఫ్ అన్ అవర్ అంటే రెస్ట్ అంటే మీరేం చేస్తారంటే ఈ 30 మినిట్స్ అప్ టు 5 పీఎం వరకు ఎగ్జామ్ పేపర్‌ని ఎనలైజ్ చేయాలి. ఎగ్జామ్ పేపర్‌ని ఏం చేయాలి మీరు? ఎనాలిసిస్ చేయాలి. అంటే నేను ఎలా రాసాను ఎగ్జామ్? నేను ఎగ్జామ్ ఎలా రాసాను? నేను ఏ సబ్జెక్ట్‌ల స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉన్నాను? ఏ సబ్జెక్ట్‌లో వీక్ ఉన్నాను? నేను ఏ క్వెషన్ అటెంప్ట్ చేయాలనేది ఈ హాఫ్ అన్ అవర్‌ల మీరు ఎనాలిసిస్ చేసుకొని మళ్ళీ కమ్ బ్యాక్ టు ద 5 పీఎంకి మళ్ళీ స్టార్ట్ చేస్తే మొదలుపెడితే మళ్ళీ 10 గంటల వరకు ఇక మీరు మధ్యల తినడానికి, స్నానం చేయడానికి రెస్ట్ అనేది ఎంత మినిమైజ్ చేసుకుంటే అంత బెస్ట్. అందుకే నేను ఆ టైం ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. సార్ ఇది ఐపీఎల్ టైం సార్. నాకు ఇష్టమైన ఫేవరెట్ టీమ్ ఉంది సార్. ఈసారి ఆర్‌సీబీ పక్కా కప్పు గెలుస్తుంది సార్ అనుకున్నప్పుడు అది ఫైనల్‌గా ప్లే ఆఫ్స్‌కి ఎళ్ళిపోయి ఫైనల్‌కి ఎళ్ళేటప్పుడు మీకు నచ్చిన ఫేవరెట్ టీమ్ ఏదున్నా సరే ఒక 1 అవర్ మాక్సిమం ఫైనల్‌గా అంటే మీరు వీలైనంత వరకు టైంని రెడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఐపీఎల్ పట్టుకొని లేదా ఇష్టమైన సినిమా పట్టుకొని నాకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పార్టీ ఉంది సార్, నాకు అక్కడ ఫంక్షన్ ఉంది సార్, ఇక్కడ ఫంక్షన్ ఉంది సార్, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఉంది సార్, నేను అక్కడికి వెళ్తాను సార్, ఇక్కడికి వెళ్తాను అంటే ఈ లాస్ట్ 30 మినిట్స్ ప్రతి నిమిషం కూడా చాలా అంటే చాలా వాల్యుబుల్ అన్నమాట. అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు టైం వేస్ట్ చేస్తున్నప్పుడు అది ఆలోచించుకోండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏ పని చేస్తున్నా సరే ఈ 30 డేస్ మీరు ఏ పని లేచి ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏ పని చేస్తున్నా సరే ఈ పని వల్ల మీ ఎన్టీపీసీ ఎగ్జామ్ నిమ్స్ క్వాలిఫై అవుతున్నా కాదా? ఒక్కటే థాట్ పెట్టుకోండి. సినిమాకి వెళ్ళాలనుకుంటున్నావు. ఇప్పుడు ఈ 30 డేసే కదా! ఇన్ని రోజులు ఎలాగ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. లేదంటే సాటర్‌డే, సండే ఏదో ఒక 3 అవర్స్ చూడు. నేనేం చూడమని అనట్లేదు. టైంని ఎంత వీలైతే అంత తగ్గించుకొని వేస్టేజ్‌ని తగ్గించుకొని ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. ఇంకా 5 గంటల నుంచి 10 గంటల వరకు మళ్ళీ ఏం చేయాలి సార్ అంటే ఈ ఎగ్జామినేషన్‌లో ఎనాలిసిస్ చేస్తావు కదా! ఆ ఎనాలిసిస్ చేసి ఎక్కడైతే వీక్‌గా ఉన్నావో ఓకేనా? ఆ వీక్‌గా ఉన్న సబ్జెక్ట్‌ని ఇక్కడ మళ్ళీ అగైన్ రివిజన్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలి ఈ పేపర్‌ని. మీరు ప్రతిరోజు గనక ఎగ్జామ్ పేపర్‌ని గనక ప్రాక్టీస్ చేయాలి. ఇదేమో ఎగ్జామ్ రాయడానికి. ఈ 30 మినిట్స్ ఏమో రాసుకోవాలి. ఓకే. నేను పాలిటీనా, కాన్స్టిట్యూషన్స్ విభాగాలను నేను సరిగ్గా నేర్చుకోలేదు. లేదా రూరల్‌కి సంబంధించిన, లేదా ఫండమెంటల్ రైట్స్ సంబంధించి, లేదా డైరెక్టివ్ ప్రిన్సిపల్ సంబంధించి, లేదా ఎకానమీల బడ్జెట్ సంబంధించి
కరెంట్ అఫైర్స్ సంబంధించి, లేదా జాగ్రఫీల రివర్స్ గురించి, ఇలా అంటే మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఏ టాపిక్ లో వీక్ ఉన్నారో ఈ 5 గంటల నుంచి మొదలుకొని 10 గంటల వరకు ఇదే పేపర్ ని ఎనాలిసిస్ చేస్తూ ఎక్కడైతే నువ్వు ఆన్సర్ చేయలేకపోయినావో దాన్ని గనక నువ్వు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, డేలో మీకు ఏమవుతుంది, ఫస్ట్ మార్నింగ్ 5 గంటలకు లేచి మొదలుకొని మధ్యాహ్నం 1 గంట వరకు నీకు నచ్చిన సబ్జెక్టు రివిజన్ అయిపోతుంది. ఇక్కడ నీకు నచ్చిన సబ్జెక్ట్ ఏమవుతుంది, ఇక్కడ రివిజన్ అయిపోతుంది. అన్ని సబ్జెక్టు మీరు ఈ 30 days ప్లాన్ చేసుకోండి. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అన్ని కూడా ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. అయిపోయింది. మళ్ళీ తర్వాత ఏం చేస్తున్నాం మనము 3 PM నుంచి 4:30 PM వరకు ఎగ్జామ్ రాస్తున్నాం. రియల్ ఎగ్జామ్ లెక్క మాక్ టెస్ట్ రాస్తున్నాం. ఈ మాక్ టెస్ట్ రాసిన తర్వాత మళ్ళీ 5 గంటల నుంచి నైట్ పడుకునేంత వరకు ఆ పేపర్ ని ఎగ్జామ్ ని ఎనాలిసిస్ చేస్తున్నాం. సో ఈ 30 days గనక ఏ స్టూడెంట్ అయితే ప్రాపర్ గా మార్నింగ్ 5 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు నేను చెప్పింది కనుక ఫాలో అయితే 100% CBT1 క్వాలిఫై అవుతారండి. ఇందులో ఎటువంటి 100% CBT1 క్వాలిఫై, అసలు అందులో ఎటువంటి క్వాలిఫైడ్ అవుతారు. అయితే ఇక క్వాలిఫై కాదు, క్వాలిఫైడే. ఓకేనా, 200% అవుతారు. ఎందుకంటే చూడండి, ఇన్ని రోజులు మనం చదువుకున్నంతా ఇక్కడ రివిజన్ చేస్తున్నాం. ఆల్రెడీ 5 o'clock నుంచి 1 o'clock మధ్యలో ఒక 1 hour పోయినా సరే సఫిషియెంట్ టైం రివిజన్ కుంది. నెక్స్ట్ 3 PM నుంచి 4:30 PM రియల్ ఎగ్జామినేషన్ 90 నిమిషాలు CBT1 కి. రేపు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎలాగైతే రాస్తావో మన కిరణ్ స్టడీస్ యాప్ లో కూడా యాజ్ టీజ్ గా సేమ్ అదే ప్యాటర్న్, ఎవ్రీథింగ్ కూడా అలా ఇవ్వడం జరిగింది. అంటే రియల్ ఎగ్జామ్ రాస్తున్నావు, మీకు ఎగ్జామినేషన్ ఫియర్ పోతుంది, టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది, ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయకూడదు, ఏ క్వశ్చన్ మనం అటెంప్ట్ చేస్తున్నాం లేట్లేదా, మనకి ఎన్ని నెగిటివ్స్ వస్తున్నాయి, ఎన్ని పాజిటివ్ మార్క్స్ తెస్తున్నాం, ఏ సబ్జెక్ట్ లో స్ట్రెంత్ ఏ సబ్జెక్ట్ లో వీక్ అన్ని కూడా ఇక్కడ క్లియర్ అయిపోతుంది. మళ్ళీ ఎక్కడైతే వీక్ ఉన్నావో దాన్ని మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేస్తాం. ఎగ్జామ్ పేపర్ ని అనాలిసిస్ చేసుకుంటూ ఎక్కడ వీక్ ఉన్నావో, ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నావో మళ్ళీ ఆ సబ్జెక్ట్ వెతుకుతూ దాన్ని రివిజన్ చేస్తాం. చాలదండి. ఈ 30 days గనక నేను చెప్పినట్టు చేస్తే ఇప్పటిదాకా మీరు సగం చదివినా చాలు, 100% క్వాలిఫై అవుతుంది. ఓకేనా, సో అందుకోసమే ఎవరైతే సిన్సియర్ గా ప్రిపేర్ అవ్వాలనుకున్నారో మీరు మాక్ టెస్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు మాక్ టెస్ట్ 5000+ మాక్ టెస్ట్ అనేది కేవలం 499 rupees కి ఇవ్వడం జరుగుతుంది. ఇది బైలింగల్ ఉంటుంది అనమాట. తెలుగు మీడియం ఉంటుంది యాజ్ వెల్ as ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. కాబట్టి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ రోజు నుంచే ఈ 30 days నుంచి అనుకోవాలన్నమాట మీరు. ఓకేనా, ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్లీ 30 days వరకు నీకు ఎగ్జామ్ ఉంది. కాబట్టి నేను చెప్పినట్టు మార్నింగ్ 5 o'clock లేచి నైట్ 10 o'clock వరకు నేను చెప్పింది కనుక ఫాలో అయితే చాలండి. మీ స్ట్రాటజీ మీకు ఉండొచ్చు, బట్ అందులో ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. మీ స్ట్రాటజీ మీరు ఆల్రెడీ వేసుకొని ఉండుంటారు. కొంతమంది టాపర్స్ కానీ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, నేను చెప్పిన టైం అటు ఇటు ఇంచుమించు అటు ఇటు అయినా సరే ఎగ్జామ్ మాక్ టెస్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందో ఖచ్చితంగా నాకు మీరు మెసేజ్ చేస్తారు అన్నమాట. ఓకేనా, ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. సో ఖచ్చితంగా మాక్ టెస్ట్ అయితే 100% యూస్ఫుల్ అవుతుందండి. ఆల్మోస్ట్ 5000+ మాక్ టెస్ట్ అన్ని కూడా అప్డేటెడ్ మాక్ టెస్ట్ మన కిరణ్ స్టడీస్ యాప్ లా కేవలం 299 rupees ఎగ్జామ్ ఉంది కాబట్టి స్టూడెంట్స్ రిక్వెస్ట్ కొరకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అన్ని కూడా మీకు NCERT బేస్డ్ మాక్ టెస్ట్లే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. వీటితో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఇక్కడ, ఎక్స్ప్లెనేషన్. ఓకేనండి, ప్రతి దానికి క్వశ్చన్ టు ఆన్సర్ కాకుండా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లేదా వీడియో డిస్క్రిప్షన్ లో కింద లింక్ లో కూడా ఇస్తాను. కంచి కూడా కిరణ్ స్టడీస్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మాక్ టెస్ట్ లో జాయిన్ అయ్యి ప్రిపరేషన్ ఈ రోజు నుంచో మొదలు పెట్టండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్యూ సో మచ్.